హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే 1000 బిట్స్ పార్ట్ 6కి రావడం జరిగిందండి. సో జీకేలో మనం అప్రాక్సిమేట్గా ఒక 1000 బిట్స్ చెప్పుకోబోతున్నాం. సో లాస్ట్ 5 పార్ట్స్ కనుక మీరు చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ఉందండి. ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బోత్ ఇంగ్లీష్ మీడియంస్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 251 క్వశ్చన్. బాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ? సో బాట్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ? ఆప్షన్స్ మనకి జపాన్, థాయిలాండ్, మలేషియా, ఇటలీ. సో బాట్ అనేది మనకి ఏ దేశం యొక్క కరెన్సీ అంటే థాయిలాండ్ యొక్క కరెన్సీ. సో థాయిలాండ్ గురించి చూసుకుంటే థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి? బ్యాంకాక్. అండ్ థాయిలాండ్ కరెన్సీ బాట్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ చూస్తే మనకి జపాన్. సో జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి యెన్. అండ్ జపాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి టోక్యో. నెక్స్ట్ మలేషియా కరెన్సీ వచ్చేసి మనకి రింగిట్, మలేషియన్ రింగిట్ అంటాము. అలాగే మలేషియన్ క్యాపిటల్ వచ్చేసి మనకి కౌలాలంపూర్. ఓకే, సో నెక్స్ట్ ఇటలీ కరెన్సీ వచ్చేసి మనకి యూరో. సో ఇది ఒక యూరోప్ కంట్రీ కాబట్టి యూరోప్ కంట్రీస్ లో మనకి చాలా వరకు యూరోనే ఉంటుంది కరెన్సీ. అండ్ నెక్స్ట్ ఇటలీ క్యాపిటల్ వచ్చేసి మనకి రోమ్. రైట్. నెక్స్ట్ 252 క్వశ్చన్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సాంచురీ ఈజ్ అ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ ఇన్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అభయారణ్యం అనేది మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి క్వశ్చన్. వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. లొకేషన్ ఆప్షన్ వచ్చేసి మనకి గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది మనకి ఎక్కడుంది అంటే మెయిన్ గా మహారాష్ట్రలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. 1979లో దీన్ని గుర్తించడం జరిగింది. రైట్. సో అసలు యాక్చువల్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సాంచురీకి అంతకుముందు జవహర్ లాల్ నెహ్రూ బస్టర్డ్ సాంచురీ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పి పేరుండేది. ఓకే, సో వైల్డ్ లైఫ్ సాంచురీ, వన్యప్రాణుల అభయారణ్యం అంటే ఏంటి అంటే మనకి ఆ ప్రాంతంలో ఏవైతే యానిమల్స్ ఉంటాయో, జంతువులు, సో వాటిని పట్టుకోవడం కానీ, వాటిని చంపడం కానీ, అలాగే వాటిని వేటాడడం కానీ ఇవన్నీ ఆ ప్రాంతంలో నిషేధం అన్నమాట. రైట్. సో 252 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. 253rd క్వశ్చన్. కటక్ ఈజ్ ఎ సిటీ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా. కటక్ సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అని అడుగుతున్నారు. అంటే మనకి కటక్ తూర్పు భారత రాష్ట్రమైనటువంటి ఒక ఒడిస్సాలోని ఒక నగరం అది. అయితే కటక్ నగరం అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎక్కడున్నాయి అవి? ఆప్షన్స్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర, నెక్స్ట్ మహానది, నెక్స్ట్ కావేరీ రివర్, కృష్ణా రివర్. సో కటక్ నగరం అనేది మనకి మహానది రివర్ ఒడ్డున అనేది ఉందన్నమాట. ఓకే, సో మెయిన్ గా చూసుకుంటే మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఈ మహానది రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రవహిస్తుంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా వరకు ప్రవహిస్తుంది. రైట్. సో అయితే దీని యొక్క జన్మస్థలం ఛత్తీస్గఢ్ అయినా ఇది ఎండ్ వచ్చేసి మనకి ఒడిస్సాలోని కటక్ ఈ ప్రాంతంలోనే మనకి బంగాళాఖాతం వద్ద ఈ రివర్ అనేది బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట. ఓకే, సో కటక్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అంటే మహానది ఒడ్డున అనేది ఉంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది, అలాగే కావేరీ రివర్, కృష్ణ రివర్. సో కావేరీ రివర్ చూసుకుంటే దీని యొక్క జన్మస్థలం కర్ణాటకలోని కూర్గ్ డిస్ట్రిక్ట్ లోని తలై కావేరి అనేటటువంటి ప్లేస్ లో దీని యొక్క జన్మస్థలం. ఇది కర్ణాటక అలాగే తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కృష్ణా నది. ఈ కృష్ణా రివర్ అనేది మనకి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కాదండి తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో మనకి ఈ కృష్ణా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ చూసుకుంటే మనకి ఇది టిబెట్, ఆ తర్వాత ఇండియా, అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్. ఓకే, సో బంగ్లాదేశ్
ఈ రాష్ట్రాలు ఈ ప్రాంతాల్లో ఈ దేశాల్లో ప్రవహిస్తూ ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇండియాలో బ్రహ్మపుత్ర నది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో అన్నమాట. సో ఈ నది భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో నామ్చా బర్వా శిఖరం ఉంది కదా, నామ్చా బర్వా శిఖరం, ఆ శిఖరం వద్ద ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఎంటర్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ 254th క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సిడ్బీ? సో సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్స్ లక్నో, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ముంబై. సో సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో అండి. సో ఉత్తరప్రదేశ్ లోని లక్నో ప్రాంతం దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో సిడ్బీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి? సిడ్బీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దీని యొక్క ఫుల్ నేమ్ ఇది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నో. అండ్ ఇది ఏంటి, ఏం చేస్తుంది సిడ్బీ అంటే ఇది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అంటే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అంటే ఇండస్ట్రీస్ కి, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకి రీఫైనాన్స్ మరియు స్వల్పకాలిక రుణాలు, షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం కదా, ఆ షార్ట్ టర్మ్ రుణాలు అనేవి అందిస్తుంది. అండ్ అలాగే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ రంగంలో ఇది ప్రధాన ఆర్థిక సంస్థగా ఈ సిడ్బీ అనేది ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 255th క్వశ్చన్, ఇంఫాల్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్? సో ఇంఫాల్ అనేది దేని యొక్క రాజధాని నగరం అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి గుజరాత్, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, మణిపూర్. సో మణిపూర్ క్యాపిటల్ ఏంటి మనకి, ఇంఫాల్. సో మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్ అంటారు. అండ్ అలాగే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూస్తే వాటి గురించి కూడా చూద్దాం. అండ్ మణిపూర్ ని ఏమని పిలుస్తాము అంటే మనము ద ల్యాండ్ ఆఫ్ జెమ్స్ అని పిలుస్తారు. దాన్నే తెలుగులో ఆభరణాల భూమి అని కూడా పిలవడం జరుగుతుంది ఈ మణిపూర్ ప్రదేశాన్ని. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ గారు మణిపూర్ రాష్ట్రాన్ని జ్యువెల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు అనమాట. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి గుజరాత్ ఉంది. సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి, గాంధీనగర్. సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి మనకి గాంధీనగర్, రైట్. అండ్ ఇంకోటి దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఇది భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం అన్నమాట ఈ గుజరాత్ అనేది. అలాగే మనకి దేశంలో ఎక్కువ సముద్ర తీర కలిగినటువంటి రాష్ట్రం కూడా ఈ గుజరాతే. ఓకే, సో నెక్స్ట్ మనకి మేఘాలయ. సో మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి మనకి షిల్లాంగ్. అండ్ మేఘాలయాన్ని ఏమని పిలుస్తారు అంటే స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఓకే, సో స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మనం మేఘాలయ అని పిలవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ కనుక చూస్తే మనకి అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి, ఈటానగర్. ఓకే, సో ఈటానగర్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా సూర్యుడు ఉదయించే రాష్ట్రం అన్నమాట ఈ అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ అయితే ఉదయించే రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. 256th క్వశ్చన్, బాగ్లిహార్ డ్యామ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? బాగ్లిహార్ ఆనకట్ట అనేది ఏ భారత రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, నన్ ఆఫ్ ది అబోవ్. సో బాగ్లిహార్ డ్యామ్, సో ఈ డ్యామ్ గురించి చూస్తే మనకి ఇదొక జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్ గా ఎక్కడుంది మనకి అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉంది మన ఇండియాలో. అండ్ జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడుంది అంటే రాంబన్ జిల్లా. ఓకే, సో రాంబన్ డిస్ట్రిక్ట్ లోని చీనాబ్ రివర్ ఉంది కదా, ఆ చీనాబ్ రివర్ మీద మనకి ఈ డ్యామ్ అనేది కట్టించడం జరిగింది. ఇది ఒకటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 257th క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ సోమశిల డ్యామ్ ఇస్ లొకేటెడ్? ఆప్షన్స్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నన్ ఆఫ్ ది అబోవ్. సో సోమశిల ఆనకట్ట అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఈ సోమశిల డ్యామ్ అనేది మనకి పెన్నా రివర్. ఓకే, సో పెన్నా నది మీద ఈ డ్యామ్ అనేది ఉందండి. అండ్ ఇది ఎక్కడుంది మనకి ఈ సోమశిల డ్యామ్ అంటే నియర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో నియర్ సోమశిల అన్నమాట. సోమశిల ప్రాంతంలోనే ఉంది. సోమశిల ప్రాంతం ఎక్కడుంది అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్, రైట్. సో ఎక్కడున్నాయి మనకి ఇక్కడ రాష్ట్రాల గురించి అడిగారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 258th క్వశ్చన్,
చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, నన్ ఆఫ్ ది ఎబో. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది అది కూడా చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇది మనకి కేరళలో ఉంది, రైట్? సో 259th క్వశ్చన్, అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్. అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్. సో అన్స్టాపబుల్ మై లైఫ్ సో ఫార్ అనేటటువంటి ఈ ఆత్మకథ ఎవరిది, ఎవరు రాశారు, ఎవరిది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే సెరెనా విలియమ్స్, మరియా షరపోవా, సిమోనా హలెప్, నన్ ఆఫ్ ది అబో. సో వీళ్ళంతా ఎవరండి మనకి? వీళ్ళంతా కూడా మనకి టెన్నిస్ ప్లేయర్స్, రైట్? సో వీళ్ళంతా కూడా టెన్నిస్ ప్లేయర్స్. అయితే మనకి ఈ టెన్నిస్ ప్లేయర్స్ లో ఒకరిది ఈ ఆత్మకథ అన్నమాట. సో ఎవరిది అంటే అది మరియా షరపోవా. ఓకే, సో మరియా షరపోవా వచ్చేసి మనకి ఒక రష్యన్ ప్లేయర్, ఈవిడ వచ్చేసి రష్యన్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ సిమోనా హలెప్ చూస్తే ఈవిడ వచ్చేసి రొమేనియా ప్రాంతానికి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. అండ్ ప్రజెంట్ కరెంట్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే అది కూడా ఫిబ్రవరి 2020 వరకు ర్యాంకింగ్స్ లో చూసుకుంటే సిమోనా హలెప్ వచ్చేసి సింగిల్స్ ర్యాంకింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ సెరెనా విలియమ్స్ వచ్చేసి యుఎస్ కి చెందిన వ్యక్తి, రైట్? సో ఈవిడ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే 9th ప్లేస్ లో ఉంది. యాజ్ ఆఫ్ మార్చ్ 2020కి ర్యాంకింగ్స్ లో చూసుకుంటే సెరెనా విలియమ్స్ 9th ర్యాంక్ లో ఉంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మరియా షరపోవా. 268th క్వశ్చన్, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ ఈజ్ ఇన్. సో JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ, కోల్కతా, రాంచీ, ముంబై. సో JSCA ఫుల్ నేమ్ వచ్చేసి మనకి జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్. ఓకే, సో ఇది జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఫుల్ నేమ్ వచ్చేసి ఇదండి, అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్. ఇది ఎక్కడుంది మనకి అంటే ఇట్ రాంచీ అన్నమాట. సో రాంచీలో ఉంది. దీన్ని 2013లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ రిమైనింగ్ న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, వీటిలో ఏ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయని చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో వచ్చేసి మనకి అరుణ్ జైట్లీ స్టేడియం. ఈ మధ్య మనకి దీని యొక్క నేమ్ అనేది మార్చడం జరిగింది. ప్రీవియస్ గా ఈ గ్రౌండ్ కి ఈ క్రికెట్ గ్రౌండ్ కి ఏ పేరు ఉంది అంటే ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ విల్లింగ్టన్ పవిలియన్ అని చెప్పి పేరుండేదన్నమాట. ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్. ఓకే, సో దీన్ని రీసెంట్ గా అరుణ్ జైట్లీ పేరు మీదుగా, అంటే ఆయన మరణించారు కాబట్టి ఆయన గుర్తుగా ఆ మైదానం పేరు అరుణ్ జైట్లీ గ్రౌండ్ అని చెప్పి పెట్టడం జరిగింది. నెక్స్ట్ అది వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కోల్కతాలో చూసుకుంటే మనకి ఈడెన్ గార్డెన్స్. సో ఇది అందరికీ తెలిసిందే ఈడెన్ గార్డెన్స్. సో ఈడెన్ గార్డెన్స్ ఎక్కడుంది అంటే మనకి కోల్కతాలో ఉంది. నెక్స్ట్ ముంబైలో చూసుకుంటే మనకి వాంఖడే స్టేడియం ఉంది. అలాగే బ్రబోర్న్ స్టేడియం, ఈ రెండు స్టేడియంస్ మనకి ముంబైలో ఉన్నాయి, రైట్? సో రాంచీలో ఏముంది మనకి జార్ఖండ్ స్టేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్. సో ఇంటర్నేషనల్ గా ఏమైనా క్రికెట్ జరగాలి అంటే మనకి ఈ JSCA లోనే, ఈ స్టేడియంలోనే జరుగుతాయి. ఓకే, 261 క్వశ్చన్, రెగ్జావిక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్. రెగ్జావిక్ అనేది దేని యొక్క రాజధాని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి హెల్సింకి, గ్రీన్లాండ్, ఐలాండ్, ఓస్లో. సో రెగ్జావిక్ అనేది మనకి ఐస్లాండ్ యొక్క రాజధాని. ఓకే, సో ఐస్లాండ్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మనకి ఐస్లాండిక్ క్రోనా. ఓకే, సో ఐస్లాండిక్ క్రోనా అండి దీని యొక్క కరెన్సీ. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే హెల్సింకి అనేది మనకి ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్. ఫిన్లాండ్ కరెన్సీ చూసుకుంటే మనకి యూరో. నెక్స్ట్ గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి నూక్. ఓకే, సో గ్రీన్లాండ్ కరెన్సీ వచ్చేసి మనకి డానిష్ క్రోన్ KRONE. ఐస్లాండ్ కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా. నెక్స్ట్ ఓస్లో వచ్చేసి మనకి ఇది నార్వే క్యాపిటల్ వచ్చేసి మనకి ఓస్లో. అండ్ నార్వే యొక్క కరెన్సీ చూసుకుంటే మనకి నార్వేజియన్ క్రోన్.
నార్వేజియన్ క్రోన్. ఓకే, నెక్స్ట్ 262 క్వశ్చన్. చెమేరా 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో చెమేరా 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, న్యూఢిల్లీ, నన్ ఆఫ్ ది అబవ్. సో చెమేరా 3 అనేది మనకి ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ పవర్ ప్లాంట్ ఇది, రైట్. సో ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అండ్ ఎక్కడ ఉంది అంటే ఇది మనకి చంబా డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలో మనకి ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. 263rd క్వశ్చన్. బద్రీనాథ్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. బద్రీనాథ్ ఆలయం అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే మనకి అలకనంద, యమునా రివర్, జీలం రివర్, గోదావరి రివర్. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆప్షన్స్. సో ఎక్కడుంది మనకి బద్రీనాథ్ టెంపుల్ అంటే మనకి ఇది అలకనంద రివర్, అంటే అలకనంద నది ఒడ్డున మనకి ఈ బద్రీనాథ్ టెంపుల్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ రిమైనింగ్ రివర్స్ గురించి చూస్తే యమునా రివర్, జీలం రివర్, గోదావరి రివర్. సో ఫస్ట్ యమునా రివర్ గురించి చూసుకుంటే ఇది మనకి గంగా నది యొక్క ఉపనది. అండ్ ఇది మనకి ఈ యమునా నది అనేది మనకి గంగా నది ఉపనదుల్లోనే ప్రధానమైనటువంటి నది అన్నమాట. ఇది మెయిన్ గా ఉత్తరాఖండ్ లో దీని యొక్క జన్మస్థలం. అండ్ అలహాబాద్ వద్ద ఇది గంగా నదిలో కలిసిపోతుంది. నెక్స్ట్ జీలాం నది, జీలాం రివర్ అనేది మనకి ఇది సింధు నది యొక్క ఉపనది అన్నమాట, రైట్. సో జీలాం అనేది మనకి వెరినాగ్ వద్ద ఇది దీని యొక్క జన్మస్థలం, రైట్. అండ్ పాక్ సరిహద్దుల మధ్య ప్రవహించే సింధు ఉపనది ఈ జీలాం రివర్. నెక్స్ట్ గోదావరి నది, గోదావరి నది వచ్చేసి మనకి గోదావరి నది అనేది మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి సర్ ఆర్థర్ కాటన్, సో ఆయన యొక్క కృషి వల్లే మనకి ధవళేశ్వరం ఆనకట్ట అనేది ఈ రివర్ మీద కట్టడం జరిగింది అనమాట, రైట్. నెక్స్ట్ 264th క్వశ్చన్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఇన్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి పూణేలో ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. దీన్ని 1967 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 265 క్వశ్చన్. చండీ లహరి ఈజ్. సో చండీ లహరి, సో ఇతను ఎవరు? ఈ చండీ లహరి అనేటటువంటి వ్యక్తి ఎవరు? ప్రొఫెషన్ పరంగా అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఫోటోగ్రాఫర్, కార్టూనిస్ట్, మ్యూజిషియన్, నన్ ఆఫ్ ది అబవ్. సో ఆన్సర్ ఏంటి మనకి చండీ లహరి అంటే ఈయన ఒక పెద్ద కార్టూనిస్ట్ అండి, రైట్. అండ్ మనకి న్యూస్ పేపర్స్ లో వస్తాయి కదా కార్టూన్స్ అవి. సో ఆయన కూడా చండీ లహరి కూడా ఒక పెద్ద కార్టూనిస్ట్. ఓకే, సో నెక్స్ట్ 266th క్వశ్చన్. లక్వార్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ అని విచ్ స్టేట్. సో లక్వార్ ఆనకట్ట అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ ఇస్ ద ఆన్సర్. సో ఉత్తరాఖండ్ లో ఈ లక్వార్ డ్యామ్ అనేది ఉంది, మెయిన్ గా డెహ్రాడూన్. ఓకే, సో డెహ్రాడూన్ ప్రాంతంలో మనకి ఈ లక్వార్ డ్యామ్ అనేది ఉంది. ఇది ఇంకా కూడా ఈ డ్యామ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి అవ్వలేదు, ఇది ఇంకా కన్స్ట్రక్ట్ జరుగుతూనే ఉంది. బట్ ఎప్పుడో స్టార్ట్ చేశారండి, బట్ ఇప్పటికీ అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది మనకి అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. బై ద 2022కి ఇది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ 267th క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్టాక్ హోమ్. స్టాక్ హోమ్ యొక్క రాజధాని ఏంటి? ఆప్షన్స్ మనకి కోపెన్హాగన్, ఓస్లో, స్వీడన్, హెల్సింకి. సో స్టాక్ హోమ్ యొక్క రాజధాని క్యాపిటల్ ఏంటి అంటే మనకి స్వీడన్. సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి, సారీ. సో ఇదేంటి అంటే మనకి ఇక్కడ స్వీడన్ ఉంది కదా, సో స్వీడన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకి స్టాక్ హోమ్. ఓకే, సో స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి కోపెన్హాగన్, ఓస్లో, హెల్సింకి. సో కోపెన్హాగన్ వచ్చేసి మనకి డెన్మార్క్ యొక్క క్యాపిటల్. అండ్ డెన్మార్క్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మనకి డానిష్ క్రోన్. అండ్ నెక్స్ట్ ఓస్లో ఇది నార్వే క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి మనకి నార్వేజియన్ క్రోన్. నెక్స్ట్ హెల్సింకి వచ్చేసి మనకి ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్.
అండ్ ఫిన్లాండ్ కరెన్సీ వచ్చేసి మనకి ఏంటిది, ఇది యూరో, రైట్. సో స్వీడన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి స్టాక్ హోమ్ అండి. అండ్ స్వీడన్ కరెన్సీ వచ్చేసి మనకి స్వీడిష్ క్రోనా. నెక్స్ట్ 268th క్వశ్చన్, జబల్పూర్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? ఆప్షన్స్ కావేరి, గంగా, నర్మదా, నన్ ఆఫ్ ది ఎబో. సో జబల్పూర్ అనేది మనకి ఏ నది ఒడ్డున ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది మనకి జబల్పూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి నర్మదా నది ఒడ్డున ఉంది ఈ జబల్పూర్ ప్రాంతం అనేది, రైట్. సో ఇంకొకటి నర్మదా రివర్ గురించి చూస్తే మనకి ఇది మనకి మధ్యప్రదేశ్లో దీని యొక్క జన్మస్థలం, అది కూడా అమరకంటక్ అనేటటువంటి ప్రాంతంలో. అమరకంటక్ వద్ద నర్మదా నది అనేది జన్మించింది. అండ్ వింధ్యాసాత్పుర పర్వత శ్రేణుల మధ్య ఇది ప్రవహిస్తూ ఉంది. అండ్ మెయిన్గా గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది. నెక్స్ట్ గంగా రివర్. సో ఈ గంగా నది అనేది మనకి భారతదేశంలో అతి పొడవైనటువంటి నది, రైట్. సో అండ్ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహించే నది ఏంటి అంటే గంగా నది. ఇది మనకి ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి హిమానది దగ్గర అలకనంద, భగీరథ అనేటటువంటి రెండు పాయలుగా పుట్టి చివరికి దేవప్రయాగ అనే చోట ఇది ఒకటిగా కలిసి గంగా నదిగా పిలువబడుచుంది, రైట్. సో ఇది గంగా రివర్ గురించి. నెక్స్ట్ 269th క్వశ్చన్, గోల్ గుంబజ్ ఈజ్ ఇన్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? గోల్ గుంబజ్ ఏ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉంది మనకి? ఓకే, సో ఆప్షన్స్ మనకి తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో గోల్ గుంబజ్ అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది, రైట్. సో అది కూడా బీజాపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సో బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది మనకి? ఇది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ 270 క్వశ్చన్, లిల్లీ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? సో లిల్లీ ఫెస్టివల్ అనేది మనకి ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్స్ మేఘాలయ, మణిపూర్, మిజోరాం, అస్సాం. సో లిల్లీ ఫెస్టివల్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మణిపూర్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మణిపూర్ లో ఎందుకు లిల్లీ ఫెస్టివల్ అంటే మనకి మణిపూర్ యొక్క స్టేట్ ఫ్లవర్ ఏంటి అంటే ఈ లిల్లీ ఫ్లవర్ అన్నమాట. మణిపూర్ యొక్క రాష్ట్ర పుష్పం ఏంటి అంటే లిల్లీ ఫ్లవర్. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ గా ఈ లిల్లీ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ అక్టోబర్ ఆ టైంలో ఈ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు. ఓకే, సో అది యాన్యువల్ ఫెస్టివల్ ఇది, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వీటి క్యాపిటల్స్ చూద్దామండి. మేఘాలయ, మిజోరాం, అస్సాం. ఓకే, సో మేఘాలయ క్యాపిటల్ ఏంటి మనకి? సో మేఘాలయ క్యాపిటల్ వచ్చేసి మనకి షిల్లాంగ్. అండ్ నెక్స్ట్ మిజోరాం వచ్చేసి మనకి ఐజ్వాల్. అండ్ నెక్స్ట్ అస్సాం క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి? డిస్పూర్, రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. లిల్లీ ఫెస్టివల్ మనకి మణిపూర్ లో జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో అలాగే మనకి మణిపూర్ క్యాపిటల్ ఏంటి మనకి? ఇంఫాల్. క్వశ్చన్, ఫిరోజ్పూర్ ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? సో ఫిరోజ్పూర్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్ మనకి జీలం, చినాబ్, సట్లెజ్, రావి. సో మనకి ఫిరోజ్పూర్ అనేటటువంటి ప్రాంతం సట్లెజ్ నది ఒడ్డున ఉంది. ఈ సట్లెజ్ నది అనేది ఏంటిది అంటే మనకి సింధు నది యొక్క ఉపనదులు. ఇవన్నీ కూడా మనకి సింధు నది యొక్క ఉపనదులు. అండ్ ఫిరోజ్పూర్ గురించి చూసుకుంటే సో దీన్ని నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే మనకి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. సో తుగ్లక్ వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఇతను ఈ ఫిరోజ్పూర్ అనేటటువంటి ప్రాంతాన్ని ఫౌండ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడుంది ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనకి పంజాబ్ లో ఉంది, ఫిరోజాపూర్ అనేటటువంటి ప్రాంతం ఇది. ఓకే, సో సట్లెజ్ రివర్ అనేది మనకి టిబెట్ వద్ద జన్మిస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది 3 దేశాల గుండా ప్రవహించేటటువంటి ఏకైక సింధు నది యొక్క ఉపనది అన్నమాట ఈ సట్లెజ్ నది అనేది. అండ్ నెక్స్ట్ జీలం, చినాబ్, రావి వీటి గురించి చూస్తే మనకి రావి రివర్ అనేది మనకి రోహతంగ్ పాస్ అంటాం కదా, ఆ రోహతంగ్ కనుమ వద్ద ఈ రావి రివర్ అనేది జన్మిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి, ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే లాహోర్ నది అని కూడా పిలుస్తారు.
ఏ నది మనకి అది రావి నది. అండ్ నెక్స్ట్ జీలం చినాబ్. సో జీలం నది అనేది మనకి ఇండియా పాకిస్తాన్ సరిహద్దు మధ్య ప్రవహించేటటువంటి నది అన్నమాట. అండ్ నెక్స్ట్ చీనాబ్. సో ఈ చీనాబ్ కూడా మనకి సింధు నది యొక్క ఉపనది. అండ్ సింధు ఉపనదుల్లో అతి పెద్దది ఏంటి అంటే ఈ చీనాబ్ రివర్, రైట్. సో నెక్స్ట్ 272 క్వశ్చన్, వేర్ ఈస్ మోతీబాగ్ స్టేడియం. సో మోతీబాగ్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి న్యూఢిల్లీ, ముంబై, గుజరాత్, నన్ ఆఫ్ ది ఎబో. ఓకే, సో మోతీబాగ్ స్టేడియం అనేది మనకి గుజరాత్ వడోదరాలో ఉంది. మోతీబాగ్ క్రికెట్ స్టేడియం ఇది, రైట్. సో దీన్ని వచ్చేసి 1956లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో మనకి న్యూఢిల్లీలో వచ్చేసి మనకి ఏవే స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్ స్టేడియంస్ ఉంటే అరుణ్ జైట్లీ స్టేడియం, రైట్. సో అరుణ్ జైట్లీ స్టేడియం న్యూఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ ముంబై. సో ముంబై వచ్చేసి మనకి ఇక్కడ 2 స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్ స్టేడియంస్. ఒకటి వచ్చేసి మనకి వాంకడే స్టేడియం, ఇంకొకటి బ్రెబోర్న్ స్టేడియం, రైట్. సో ఇది నెక్స్ట్ 273rd క్వశ్చన్, సిపాత్ థర్మల్ పవర్ స్టేషన్ లొకేటెడ్ ఎట్. సో సిపాత్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, రైట్. సో ఆప్షన్స్ మనకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, అస్సాం. సో ఈ సిపాత్ థర్మల్ పవర్ స్టేషన్, ఈ స్టేషన్ అనేది మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. సో అది కూడా ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఉంది అంటే ఏ డిస్ట్రిక్ట్లో అంటే బిలాసపూర్ డిస్ట్రిక్ట్. సో బిలాసపూర్ జిల్లాలో ఉంది, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, రైట్. సో దీనికే ఇంకో పేరు ఏంటి అంటే ఈ సిపాత్ థర్మల్ పవర్ స్టేషన్కి రాజీవ్ గాంధీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. రాజీవ్ గాంధీ సూపర్ పవర్ థర్మల్ స్టేషన్, రైట్. నెక్స్ట్ 274th క్వశ్చన్, భితర్కనికా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్. సో భితర్కనికా నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా, రైట్. సో ఒడిస్సాలో ఉంది భితర్కనికా నేషనల్ పార్క్ అనేది. సో ఈ ఒడిస్సాలో మనకి భితర్కనికా నేషనల్ పార్క్. నెక్స్ట్ బీహార్. సో బీహార్లో వస్తే మనకి ఇక్కడ వాల్మీకి నేషనల్ పార్క్ ఒకటి ఉంది. నెక్స్ట్ గుజరాత్లో చూసుకుంటే మనకి గిర్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది, రైట్. సో నెక్స్ట్ వన్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకి మెయిన్గా చూస్తే బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్. ఇది ఫేమస్ ఏంటి ఇక్కడ మనకి అంటే అతిపెద్ద సీతాకోక చిలుకల యొక్క సంరక్షణ కేంద్రం అన్నమాట ఈ బన్నేర్ ఘాట్ నేషనల్ పార్క్ అనేది. అలాగే బందీపూర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. సో అది నెక్స్ట్ 275th క్వశ్చన్, భద్రా రివర్ ట్రిబ్యూటరీ. సో భద్రా నది యొక్క ఉపనది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఇక్కడ కృష్ణ, యమున, కోసి, నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి కృష్ణా నది అన్నమాట. సో భద్రా నది యొక్క ఉపనది ఏంటి అంటే మనకి కృష్ణా నది. అండ్ నెక్స్ట్ ఈ కృష్ణా రివర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి ప్రవహించేటటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ యమునా రివర్. సో యమునా రివర్ చూసుకుంటే మనకి ఇది గంగా నది యొక్క ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అంటే యమునా రివర్. అండ్ నెక్స్ట్ కోసి. సో ఈ కోసి రివర్ గురించి చూసుకుంటే మనకి బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు ఈ కోసి రివర్ని, రైట్. సో ఈ కోసి రివర్ యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే మనకి ఇది టిబెట్, నేపాల్, సిక్కిం ఈ సరిహద్దులు ఏవైతే ఉంటాయో అక్కడ దీని యొక్క జన్మస్థలం. అండ్ నెక్స్ట్ కోసిని సంస్కృతంలో కౌసికి అని కూడా పిలుస్తారు, రైట్. సో దీని యొక్క ఉపనదులు ఉన్నాయి 2, అవి ఏంటివి అంటే అరుణ్ కోసి, ఇంకొకటి దూద్ కోసి, రైట్. నెక్స్ట్ 276th క్వశ్చన్, స్టాటిస్టిక్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే, రైట్. సో ఇది మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ డే అండి, జాతీయ గణాంక దినోత్సవం. అది ఏ రోజున జరుపుకుంటారు. ఆప్షన్స్ మనకి 22nd మార్చ్, 4th జూలై, 29th జూన్, నన్ ఆఫ్ ది ఎబో, రైట్. సో నెక్స్ట్ ఆన్సర్ చూస్తే మనకి జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు అంటే మనకి ఇది 29th జూన్. సో జూన్ 29th మనకి జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటారు. అలాగే మనకి వరల్డ్ స్టాటిస్టిక్స్ డే కూడా ఉంది. సో ప్రపంచ గణాంక దినోత్సవం అది ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి అక్టోబర్ 20th జరుపుకోవడం జరుగుతుంది, రైట్.
సో ఇంకోటి ఏంటి అంటే ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఏదైతే ఉందో 29th జూన్, ఆ రోజు పెట్టుకున్నారు అంటే ఆ రోజు వచ్చేసి మనకి మహల్ నోబిస్. సో ఎకనామిక్స్ లో మీకు తెలిసే ఉంటుంది ఇతని గురించి. ఈ మహల్ నోబిస్ ఈ వ్యక్తి ఈ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అంటే అతని యొక్క జయంతి సందర్భంగా 29th జూన్ నేషనల్ స్టాటిస్టిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇతని వల్లే మనకి ప్లానింగ్ కమిషన్ అంటే ఇతను సిఫార్సు చేయడం జరిగింది ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని, రైట్. సో ఇంకోటి ఏంటంటే మహల్ నోబిస్ గారిని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తారు అనమాట. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అంటే మనకి మహల్ నోబిస్ ఈస్ ద ఆన్సర్. ఇతని పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్, పిసి మహల్ నోబిస్ అంటారు, రైట్. సో 4th జూలై వచ్చేసి ఏంటి స్పెషాలిటీ మనకి అంటే అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే, యుఎస్ యొక్క ఇండిపెండెన్స్ డే ఏ రోజు అంటే మనకి 4th జూలై అంటే 4th జూలై. నెక్స్ట్ 22nd మార్చ్. సో 22nd మార్చ్ వచ్చేసి ఏ స్పెషాలిటీ ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ 277th క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏఐఐబి? సో ఏఐఐబి అంటే మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఇది ఒక బ్యాంక్ అన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బీజింగ్ లో ఉంది. సో బీజింగ్ అనేది చైనా క్యాపిటల్, రైట్. సో బీజింగ్ లో మనకి ఈ బ్యాంక్ ఉంది అండ్ ఇది మనకి 2016 లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏఐఐబి అనేది, రైట్. సో నెక్స్ట్ వన్ 278th క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సార్క్? సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అడుగుతున్నారు, ఓకే. సో సార్క్ అభివృద్ధి నిధి అన్నమాట. అయితే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి ఏంటి బంగ్లాదేశ్, థింపు, చైనా, ఇండియా, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఇది అంటే సార్క్ అభివృద్ధి నిధి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి థింపు. సో భూటాన్ లో ఉందండి మనకి. సో భూటాన్ లో ఉంది థింపు అనేది, రైట్. సో థింపులో మనకి ఈ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ సార్క్ ఫుల్ నేమ్ ఏంటి? సార్క్ ఫుల్ నేమ్ ఏంటి మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటారు, ఓకే. సో ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి అసలు ఈ సార్క్ ఫండ్ ఉంది కదా, ఈ సార్క్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ అంటారు. దీన్ని 16th సమిట్, సార్క్ యొక్క 16th సమిట్ లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 16th సార్క్ సమిట్ వచ్చేసి మనకి 2010 లో జరిగింది. 2010 లో మనకి ఈ డెవలప్మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేశారు, రైట్. సో 279th క్వశ్చన్, ఇందిరా సాగర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ సిటీ? ఇందిరా సాగర్ ఆనకట్ట అనేది ఏ భారతీయ రాష్ట్రం ఆర్ నగరంలో ఉంది? ఆప్షన్స్ మనకి మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, నన్ ఆఫ్ ది అబోవ్. ఈ డ్యామ్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో ఉంది, అది కూడా నర్మదా రివర్, ఓకే. సో నర్మదా నది మీద ఈ డ్యామ్ అనేది ఏర్పాటు అవడం జరిగింది, ఇందిరా సాగర్ డ్యామ్ అనేది, రైట్. సో మధ్యప్రదేశ్ లో అమరకంటక్ వద్ద మనకి ఈ నర్మదా రివర్ అనేది జన్మించడం జరుగుతుంది, రైట్. సో ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది మనకి అరేబియా సముద్రంలో అంటే గుజరాత్ లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అది కలవడం జరుగుతుంది నర్మదా నది అనేది, రైట్. సో నెక్స్ట్ 280 క్వశ్చన్, ఫిల్బిట్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో ఫిల్బిత్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ మనకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, కర్ణాటక. సో ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ లో ఉంది ఈ ఫిల్బిత్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది. అండ్ రీసెంట్ గా దీన్ని టైగర్ రిజర్వ్ కేంద్రంగా కూడా చేయడం జరిగింది 2014 లో, రైట్. సో నెక్స్ట్ ఇది ఒక టైగర్ రిజర్వ్ కేంద్రం, ఓకే. సో 280 ఇస్ ద ఆన్సర్ ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. 281 క్వశ్చన్, న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈజ్ ఇన్ విచ్ సిటీ? సో కొత్త స్పోర్ట్స్
విశ్వవిద్యాలయం ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి మిజోరాం, మణిపూర్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్. ఈ న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి దీన్ని ఇనాగ్రేట్ చేయడం. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే ఇది మనకి మణిపూర్లో ఉంది, రైట్. సో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మనకి మణిపూర్లోనే ఉంది. అది కూడా మనకి ఇంఫాల్లో దీని యొక్క లొకేషన్, రైట్. సో 2018లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, న్యూ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది. నెక్స్ట్ 282 క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే? ఎంఎస్ఎంఈస్ డే అంటాము, అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి 22nd జూన్, 29th జూన్, 27th జూన్, 21st జూన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే, అది వచ్చేసి మనకి జూన్ 27th. ఓకే. సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఏప్రిల్ 6th 2017లో ఒక రెజల్యూషన్ తీసుకుంది. ఏమని అంటే ఎవ్రీ ఇయర్ కూడా 27th జూన్ ఆ రోజున ఈ ఎంఎస్ఎంఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు ఏప్రిల్ 6th 2017లో దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ 2017 జూన్ 27th నుంచి కూడా మనకి ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 283 క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఓఈసిడి? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఓఈసిడి? ఆప్షన్స్ మనకి న్యూయార్క్, పారిస్, ఇరాన్, వియన్నా. సో ఓఈసిడి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఓఈసిడి ఫుల్ నేమ్ ఏంటి మనకి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసిడి యొక్క ఫుల్ నేమ్. అయితే దీని హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు. అండ్ ఇది మనకి 1961లో దీన్ని స్థాపించడం జరిగింది, రైట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది మనకి అంటే ఇది ప్యారిస్లో ఉంది. ఓకే. 284th క్వశ్చన్, పత్రు థర్మల్ పవర్ స్టేషన్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? పత్రు థర్మల్ పవర్ ప్లాంట్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ మనకి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ. సో పత్రు థర్మల్ పవర్ స్టేషన్ పవర్ ప్లాంట్ అనేది మనకి జార్ఖండ్లో ఉంది, రైట్. సో దీన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే మనకి జార్ఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు. జార్ఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తున్నారు. దీని యొక్క లొకేషన్ మనకి జార్ఖండ్ లో ఉంది. నెక్స్ట్ వన్, హీరాకుడ్ డ్యామ్ ఈజ్ built across the Mahanadi river in which state? హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద మహానది రివర్ అంటే హీరాకుడ్ ఆనకట్ట అనేది మహానది నదికి ఎక్కడ నిర్మించబడింది అని అడుగుతున్నారు. అంటే ఏ ప్రదేశంలో అడుగుతున్నారు, రైట్, ఏ రాష్ట్రంలో. ఓకే. సో హీరాకుడ్ డ్యామ్ అనేది మనకి ఎక్కడుంది, అది అక్రాస్ విచ్ స్టేట్ అంటే ఇట్ ఈస్ ఇన్ ఒడిస్సా. సో మహానది రివర్ అనేది మనకి ఒడిస్సా స్టేట్ లోనే ప్రవహిస్తుంది. సో మహానది రివర్ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా స్టేట్ వరకు ప్రవహిస్తుంది, రైట్. సో ఒడిస్సాలోని ఈ నది మీద మనకి హీరాకుడ్ డ్యామ్ అనేది నిర్మించబడింది. ఓకే. సో నెక్స్ట్ 286th క్వశ్చన్, లుసాకా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సో లుసాకా అనేది ఏ దేశానికి రాజధాని అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే మనకి నైజీరియా, కెన్యా, జాంబియా, ఘనా. సో లుసాకా అనేది మనకి జాంబియా యొక్క రాజధాని. సో జాంబియా క్యాపిటల్ ఏంటి మనకి లుసాకా. అండ్ జాంబియా కరెన్సీ చూసుకుంటే మనకి జాంబియన్ క్వాచా. నెక్స్ట్ రిమైనింగ్ కంట్రీస్ చూద్దాం. నైజీరియా క్యాపిటల్ వచ్చేసి మనకి అబూజా. నైజీరియా క్యాపిటల్ అబూజా. అండ్ నైజీరియన్ కరెన్సీ వచ్చేసి నైజీరియన్ నైరా ఇస్ ద కరెన్సీ. అండ్ నెక్స్ట్ కెన్యా క్యాపిటల్ వచ్చేసి మనకి నైరోబీ ఇస్ ద కెన్యా క్యాపిటల్. అండ్ కరెన్సీ వచ్చేసి మనకి కెన్యన్ షిల్లింగ్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూసాము, కెన్యా యొక్క క్యాపిటల్ అండ్ కెన్యా యొక్క కరెన్సీ. అండ్ నెక్స్ట్
ఘనా యొక్క క్యాపిటల్ వచ్చేసి అక్రా. ఘనా కరెన్సీ వచ్చేసి గనియన్ సెడి. గనియన్ సెడి ఇస్ ద ఘనా యొక్క కరెన్సీ. 287th క్వశ్చన్, వాట్ డస్ W స్టాండ్స్ ఫర్ SAWEN? 7. ఓకే, సో 7 యొక్క ఫుల్ నేమ్ తెలుసుకోవాలి మనం అసలు ఫస్ట్. ఏంటిది అంటే మనకి ఇది సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్. ఇది. రైట్. సో దీంట్లో W అంటే ఏంటి అని అడుగుతున్నారు. W వచ్చేసి మనకి వైల్డ్ లైఫ్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో సౌత్ ఏషియా అంటున్నారు. ఇక్కడ మనకి ఈ 7 లో ఈ సౌత్ ఏషియన్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ లో మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే మనకి సౌత్ ఏషియా కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. సో టోటల్ గా మనకి 8 కంట్రీస్ అనేవి దీంట్లో మెంబర్ స్టేట్స్ గా ఉన్నాయి. రైట్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2011 లో లాంచ్ చేశారు. అది కూడా భూటాన్లోని పారోలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఈ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ అనేది. ఓకే, వన్యప్రాణులకు సంబంధించిందండి. ఈ SAWEN అనేది వన్యప్రాణులకు సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ 288 క్వశ్చన్, ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ రైల్ బ్రిడ్జ్. ఏంటిది మనకి ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ రైల్ బ్రిడ్జ్ అనేది బోగీబీల్ బ్రిడ్జ్. ఓకే, సో ఈ బోగీబీల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది, ఇస్ లొకేటెడ్ విచ్ స్టేట్ అడుగుతున్నారు. సో ఇండియాలో పొడవైనటువంటి రహదారి అలాగే రైలు వంతెన బోగీబీల్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి రాజస్థాన్, అస్సాం, న్యూఢిల్లీ, కర్ణాటక. సో బోగీబీల్ బ్రిడ్జ్ అనేది మనకి ఇది రహదారి ఉంటుంది, అలాగే కింద రైలు వంతెన కూడా ఉంటుంది అనమాట. ఇది ఒక బ్రిడ్జ్. అయితే ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మనకి కరెక్ట్ వన్ వచ్చేసి అస్సాంలో ఉంది. రైట్. సో ఇలా ఉంటుందండి. సో కింద ట్రైన్ వెళ్తుంది, పైన వచ్చేసి రహదారి అనమాట, రోడ్ వే అది. సో ఇక్కడ చూసుకుంటే ఈ బోగీబీల్ బ్రిడ్జ్ అనేది మనకి ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే PM మోదీ, నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా. అంటే జయంతి ఎప్పుడు మనకి అది December 25th. ఆ రోజునే మనం ఏం చేసుకుంటున్నాము, గుడ్ గవర్నెన్స్ డే అనేది మనం చేసుకుంటున్నాము. రైట్. సో ఆ రోజున నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏ ఇయర్ లో ఇనాగ్రేట్ చేశారు ఇది మనకి, సో ఏ ఇయర్ లో ఇనాగ్రేట్ చేశారు అనేది మీరు కామెంట్ సెషన్ లో ఆన్సర్ చేయండి. సో నరేంద్ర మోదీ గారు ఈ బోగీబీల్ బ్రిడ్జ్ అనేది December 25th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బట్ ఏ ఇయర్ న ఇనాగ్రేట్ చేశారు. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది అంటే ఇది అస్సాంలోని దిబ్రూగర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని సిలపాతార్. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ లోని సిలపాతార్ వరకు ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఉంది. సో సుమారుగా 4.9 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఓకే, సో ఇది మనకి ఆసియా ఖండంలోనే సెకండ్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అన్నమాట. నెక్స్ట్ 289th క్వశ్చన్, వేర్ ఈస్ అమన్గర్ టైగర్ రిజర్వ్. సో అమన్గర్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. రైట్. సో ఎక్కడ ఉంది మనకి టైగర్ రిజర్వ్ అనేది అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో యాక్చువల్ గా దీనికి ఒక స్టోరీ ఉందండి, అమన్గర్ టైగర్ రిజర్వ్ అనేది. సో ఇలాంటి రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ 3 ఉన్నాయి మన ఇండియాలో. సో అదేంటి అంటే ఒకటి వచ్చేసి అమన్గర్ టైగర్ రిజర్వ్, అండ్ నెక్స్ట్ వన్ దుధ్వా టైగర్ రిజర్వ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పిలిభిట్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం, ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ గురించి. ఓకే, సో ఈ 3 వచ్చేసి మనకి టైగర్ రిజర్వ్స్ అంటే పులుల్ని సంరక్షించే ప్రాంతాలు అన్నమాట అవి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అమన్గర్ టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ లో ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ 2 విడిపోయాయి కదా ప్రజెంట్, అంతకుముందు కలిసి ఉండేవి. సో ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు అమన్గర్ టైగర్ రిజర్వ్ అనేది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ డివైడ్ అయిపోయాయో అప్పటి నుంచి అమన్గర్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది. రైట్. సో ఇది దీని గురించి అమన్గర్ టైగర్ రిజర్వ్ గురించి. అండ్ నెక్స్ట్ 290 క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ డే.
సో గ్రహ శకలం ఏ రోజు అంటున్నారు, ఆస్ట్రాయిడ్ డే. సో ఆప్షన్స్ మనకి జూన్ 27, 30 జూన్, 22 మార్చ్, 21 జూన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి 30th జూన్, రైట్. సో జూన్ 30th మనం ఆస్ట్రాయిడ్ డే అనేది జరుపుకుంటున్నాం. ఓకే, సో 290 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 30th జూన్. 291 question. The country's first e-waste clinic was set up at which place? ఆప్షన్స్ ముంబై, భోపాల్, బెంగళూరు, నన్ ఆఫ్ ది ఎబో. దేశం యొక్క మొట్టమొదటి ఈ వేస్ట్ క్లినిక్ అనేది ఎక్కడ ప్రారంభించారు? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి భోపాల్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి, రైట్. సో దీన్ని ఈ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ ని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, వీళ్ళిద్దరూ కలిసి ఈ వేస్ట్ క్లినిక్ ని భోపాల్లో ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంటికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థం అంటే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది భోపాల్లో ఉంది. నెక్స్ట్ 292 క్వశ్చన్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్? పిఎంఈఏసి అంటారు. సో ఈ పిఎంఈఏసి ఏం చేస్తుంది మనకి అంటే ఏవైతే ఆర్థికంగా సమస్యలు ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి దాని గురించి అన్నమాట గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో వాటిపైన అవగాహన అనేది కల్పిస్తుంది అనమాట ఈ కౌన్సిల్ వాళ్ళు. ఈ కౌన్సిల్ కి ఒక చైర్మన్ ఉంటారు, అలాగే చైర్మన్ ఉంటారు అండ్ కొంతమంది మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడైతే ప్రెసెంట్ హూ ఇస్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ పిఎంఈఏసి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి చక్రవర్తి రంగరాజన్, బిబేక్ దేబ్రాయ్, సుజిత్ భల్లా, అరవింద్ పన్గారియా. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు? సో ఎవరు మనకి ప్రెసెంట్ వచ్చేసి బిబేక్ దెబ్రాయ్. సో ఇతను 2017లో నియమితులు అవడం జరిగింది. సో అంతకన్నా ముందు ఎవరు ప్రీవియస్ గా ఉన్నారు అంటే చక్రవర్తి రంగరాజన్, ఇతను 2014లో రిజైన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మోదీ గారు ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ని పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుంచి బిబేక్ దెబ్రాయ్ చైర్మన్ గా ఉన్నారు 2017లో, రైట్. సో వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ప్రభుత్వంలో అవగాహన కల్పిస్తారనమాట. ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అండ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ కి, ఈ విధంగా ఉంది మన ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి అది ఇది అని చెప్పి సజెషన్స్ ఇస్తారు, రైట్. సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి సుజిత్ భల్లా. సో ఇతను ఎవరు అంటే మనకి ఇతను ఆల్రెడీ ప్రీవియస్ గా మెంబర్ అన్నమాట దేంట్లో ఈ పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో, రైట్. సో ప్రీవియస్ మెంబర్, ఇప్పుడు మెంబర్ కాదండి, అంతకు ముందు ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్ అన్నమాట సుర్జిత్ భల్లా. అయితే ప్రెసెంట్ ఇతను ఏం చేస్తున్నారు అంటే ఇతను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేంట్లో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా, దాంట్లో మన ఇండియా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు ప్రెసెంట్ సుర్జిత్ భల్లా గారు. నెక్స్ట్ అరవింద్ పన్గారియా. అరవింద్ పన్గారియా వచ్చేసి మనకి నీతి ఆయోగ్ ఉంది కదా, సో ఆ నీతి ఆయోగ్ కి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి ఫస్ట్ వైస్ చైర్మన్ అన్నమాట ఎవరు, అరవింద్ పన్గారియా. సో అయితే ఇతను 2015 నుంచి 2017 వరకే ఉండడం జరిగింది, రైట్. సో ఇది అరవింద్ పన్గారియా గురించి. ఈజ్ ద ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది మనకి ఏ ప్లేస్ లో వచ్చిందండి, ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది, రైట్. సో నెక్స్ట్ 293rd క్వశ్చన్. సంగ్రాయి డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? సో సంగ్రాయి డాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం అని అడుగుతున్నారు, రైట్. సో ఆప్షన్స్ మనకి త్రిపుర, ఒరిస్సా, అస్సాం, గోవా. సో ఆన్సర్ వచ్చేసి మనకి త్రిపుర. సో సంగ్రాయి డాన్స్ కి ఒక గుర్తింపు ఉంది. ఓకే, సో మనం ఇలా గుర్తింపులు ఏమున్నాయి అని చూసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందండి. సో ఎందుకంటే మనకి చాలా డాన్సెస్ ఉంటాయి, లైక్ చాలా మనకు ఉన్నటువంటి స్టేట్స్ కి ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క నృత్యం ఉంటుంది, బట్ అవి గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. సో ఇటువంటి ఇంపార్టెన్స్ కనుక తెలిస్తే మనకి ఆ డాన్స్ దేంట్లో వేస్తారు అండ్ దేనికి సంబంధించిన అని తెలిస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. ఈ సంగ్రాయి డాన్స్ అనేది మనకి త్రిపురలో సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుగుతుంది, రైట్. సో త్రిపురలో సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆ సంగ్రాయి ఫెస్టివల్ ఏంటి అంటే ఇప్పుడు మనకి మన
ఆంధ్రప్రదేశ్లో ఉగాది ఎలాగైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో న్యూ ఇయర్ సందర్భంగా, అంటే కొత్త తెలుగు సంవత్సరం అంటాం కదా, సో అలాగే సంగ్రాయి ఫెస్టివల్ అనేది అక్కడ వాళ్ళకి కొత్త తెలుగు సంవత్సరం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఏప్రిల్ మంత్లో ఈ సంగ్రాయి ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. సో దాంట్లో ఈ సంగ్రాయి డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారనమాట. అది కూడా ఏ ట్రైబ్స్ చేస్తారు అంటే మోగ్ ట్రైబ్స్. ఓకే, సో మోగ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరు అంటే త్రిపురలో మనకి 19 రకాల ట్రైబ్స్ ఉంటారండి. ట్రైబ్స్ అంటే మనకి తెలుసు కదా, గిరిజనులు. 19 రకాల గిరిజనులు ఉంటారు. అయితే అందులో ఒక రకం ఈ మోగ్ ట్రైబ్ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్లో సంగ్రాయి ఫెస్టివల్ రోజున సంగ్రాయి డాన్స్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే 2018లో మనకి రిపబ్లిక్ డే పరేడ్ అనేది జరిగింది కదా, సో జాన్ 26న ఆ రోజు ఈ సంగ్రాయి డాన్స్ అనేది ఆ పరేడ్ లో పర్ఫామ్ చేయడం జరిగింది. కొంతమంది త్రిపురకు సంబంధించినటువంటి కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఒరిస్సా. సో ఒరిస్సాలో మనకి చావ్ డాన్స్ ఇస్ ద ఫేమస్. నెక్స్ట్ అస్సాంలో చూసుకుంటే మనకి బిహూ డాన్స్ ఇస్ ద ఫేమస్ అండి. ఆ తర్వాత గోవాలో ఫుగ్డీ డాన్స్ అనేది ఫేమస్ అన్నమాట. రైట్. సో నెక్స్ట్ 294th క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఎక్కడ ఉందండి మనకి, ఇది మనకి షాంఘైలో ఉంది. సో షాంఘై వచ్చేసి మనకి చైనాలో ఉంది. రైట్. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు అంటే మనకి బ్రిక్స్ సమిట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ బ్రిక్స్ కూటమి వాళ్ళు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఈ ఐడియా వచ్చేసి 2012లో వచ్చిందండి. అది కూడా 4th బ్రిక్స్ సమిట్ లో వచ్చింది, బట్ అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తర్వాత 6th బ్రిక్స్ సమిట్ 2014లో ఫోర్టలెజా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. ఆ దాంట్లో దాని గురించి తీర్మానం చేసుకోవడం జరిగింది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి. నెక్స్ట్ మళ్ళీ 2015లో 7th బ్రిక్స్ సమిట్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది అనమాట. అప్పటి నుంచి దీని యొక్క కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉండేవి. రైట్. సో అది దీని గురించి. సో షాంఘై ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీని యొక్క ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంటేనండి. సో ఎందుకు అంటే రీసెంట్ గా ఇది న్యూస్ కూడా వస్తుంది మనకి, చూడండి కావాలంటే. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్, సో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అంటే కేవి కమత్. అండ్ ఇప్పటి వరకు కూడా ఇతనే ఉన్నారు. సో అయితే రీసెంట్ గా మే మంత్ 2020లో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరిని ఎన్నుకోవడం జరిగింది, కొత్త ప్రెసిడెంట్ ని. అతను ఎవరు అంటే మనకి మార్కోస్ ట్రొజ్యో. ఇతను బ్రెజిల్ కి చెందినటువంటి వ్యక్తి. రైట్. సో కొత్తగా మే మంత్ లో ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ ని అధ్యక్షుడిగా, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు, మార్కోస్ ట్రొజ్యో. రైట్. సో అయితే ఇతను ఎప్పటి నుంచి వస్తాడు అంటే జూలై 7th నుంచి ఇతను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులు అవడం జరుగుతుంది. ఓకే, సో ఇది చూస్తూ ఉండండి. జూలై 7th రోజున న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఆయన నియమితులు అయ్యారో లేకపోతే పోస్ట్పోన్ అవుతుందో ఏదో, అది మాత్రం న్యూస్ చూస్తూ ఉండండి. రైట్. సో నెక్స్ట్ 295 క్వశ్చన్, రామన్ మెగసెసే విన్నర్ భరత్ వాత్వాని వాజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. సో భరత్ వాత్వాని ఇతను ఎవరు, రామన్ మెగసెసే విన్నర్. అయితే ఇతను ఏ రంగానికి సంబంధించిన వారు, ఆయన ఏ రంగానికి చెందిన వారు? ఆప్షన్స్ మనకి ఇంజనీర్, సైకియాట్రిస్ట్, జర్నలిజం, లిటరేచర్. సో అతను వచ్చి ఒక సైకియాట్రిస్ట్ అండి. ఓకే. సో 296th క్వశ్చన్, ఇంటర్నేషనల్ లిటరసీ డే థీమ్, అంతర్జాతీయ అక్షరాస్యత రోజు యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో ఇది మనం ఏ రోజు జరుపుకుంటామండి, 8th సెప్టెంబర్. ఓకే, సో అంతర్జాతీయ అక్షరాస్యత దినం ఎప్పుడు మనకి సెప్టెంబర్ 8వ తేదీన మనకి ఇంటర్నేషనల్ లిటరసీ డే అయితే దీని థీమ్ అడుగుతున్నారు. సో థీమ్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ థీమ్ అండి, 2019 థీమ్ అడుగుతున్నాము. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఏ ఇయర్ అని చెప్పి. 2019 యొక్క అంతర్జాతీయ అక్షరాస్యత థీమ్ అడుగుతున్నాము, ఎందుకంటే మనకి 2020 లేటెస్ట్ గా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. సో ఆప్షన్స్ మనకి లిటరసీ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్, లిటరసీ అండ్ మల్టీలింగ్వాలిజం, బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్, నన్ ఆఫ్ ద అబవ్. సో ఆన్సర్ ఏంటి మనకి, లిటరసీ అండ్ మల్టీలింగ్వాలిజం, అక్షరాస్యత మరియు బహుళ భాషావాదం గురించి
సారీ, అది మనకి థీమ్ అన్నమాట. దేని యొక్క థీమ్ ఇది? 2019 ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్. అండ్ నెక్స్ట్ లిటరసీ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ వచ్చేసి ఇది మనకి ప్రీవియస్ అంతకు ముందుది 2018 యొక్క థీమ్ ఇది. అండ్ నెక్స్ట్ బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్, ఇది దేనికి సంబంధించింది అంటే మనకి ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అన్నమాట. డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆ రోజు ఒకటి జరుపుకుంటాము. ఏ రోజు ఇది జరుపుకుంటారు అంటే మనకి జూన్ 26న జరుపుకోవడం జరుగుతుంది, ఈ ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్. ఓకే, సో దాని యొక్క థీమ్ అన్నమాట ఇది, బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ అనేది జూన్ 26న జరుపుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి 2020 యొక్క థీమ్ అండి, రైట్. సో ఇవి దీని యొక్క ఆప్షన్స్. నెక్స్ట్ 297th క్వశ్చన్, రైట్. సో దీనికంటే ఇంకో న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీలైనంత మందికి. ఇవి మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి, రైట్. సో స్టాటిక్ జీకే అనేది మనకి ఏ ఎగ్జామ్లోనే అడుగుతారు. సో మీరు ఇలా లైక్ చేస్తే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎంకరేజ్మెంట్ అండి ఫర్ అస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 297th క్వశ్చన్, దులీప్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో ఆప్షన్స్ మనకి ఫుట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్. సో దులీప్ ట్రోఫీ అనేది ఏ క్రీడలకు సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి క్రికెట్. సో ఇది క్రికెట్కి సంబంధించింది ఈ ట్రోఫీ అనేది. నెక్స్ట్ 298th క్వశ్చన్, నో స్పిన్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ క్రికెటర్? నో స్పిన్ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ? ఈ బుక్ నో స్పిన్ అండి. ఆ బుక్ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనకి క్రికెటర్సే. ఆప్షన్ యువరాజ్ సింగ్, షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్. సో ఆన్సర్ ఏంటి మనకి? షేన్ వార్న్, రైట్. సో షేన్ వార్న్ గారి యొక్క ఆత్మకథ ఈ నో స్పిన్ బుక్ అనేది. నెక్స్ట్ యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ గారి యొక్క బుక్ ఏంటి మనకి? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ ద ఇతని యొక్క బుక్. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ గురించి చూస్తే మనకి ప్లేయింగ్ ఇట్ మై వే. సో ఇతని యొక్క రచనలో చూసుకుంటే ప్లేయింగ్ ఇట్ మై వే ఇస్ ద సచిన్ టెండూల్కర్ బుక్స్. నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్, ఇతని వచ్చేసి 281 అండ్ బియాండ్ అనేది ఇతని యొక్క బుక్. ఓకే, 299th క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్? సో మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఆఫీస్ ఏ ఇయర్ ఇన్ అన్ ఆఫీస్ పుస్తక యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ మనకి ఎం వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, ఆనంద్ శర్మ, సుష్మా స్వరాజ్, రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎం వెంకయ్య నాయుడు ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అతని యొక్క బుక్ అన్నమాట. 300th క్వశ్చన్, ద కల్చరల్ ఫెస్టివల్ బహ్లీన్ క్లామ్. ఓకే, సో బహ్లీన్ క్లామ్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ అని అడుగుతున్నారు. సో ఎక్కడ జరుపుకుంటారు ఈ కల్చరల్ ఫెస్టివల్ అనేది? బహ్లీన్ క్లామ్ అనేది ఏ ప్లేస్ న జరుపుకుంటారు, ఏ ప్రదేశంలో? ఓకే, సో ఆప్షన్స్ మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అస్సాం. ఆన్సర్ వచ్చేసి మేఘాలయ ఇస్ ద ఆన్సర్. ఈ బహ్లీన్ క్లామ్ అనేది మనకి మేఘాలయ వాళ్ళు ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది వీళ్ళు ఏ గిరిజనులు జరుపుకుంటారు అంటే నార్త్. సో వీళ్ళనే నార్త్ ట్రైబ్స్ అంటాము, నార్త్ ట్రైబ్స్. సో వీళ్ళనే ఏమంటారు అంటే జయంతియా ట్రైబ్స్ అని కూడా అంటారు. జయంతియా ట్రైబ్స్, జయంతియా గిరిజనులు. ఓకే, సో వాళ్ళు ఈ బహ్లీన్ క్లామ్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్, సో ఈ ఫెస్టివల్ అనేది వాళ్ళు ఎందుకు జరుపుకుంటారు అంటే కలరాని తరిమి కొట్టేటటువంటి పండగ అన్నమాట ఇది వాళ్ళకి. ఓకే, సో కలరా ఉంది కదా డిసీజ్, ఆ కలరాని తరిమి కొట్టే పండుగ అని గుర్తింపుగా ఈ కల్చరల్ ఫెస్టివల్ బహ్లీన్ క్లామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో చేజింగ్ అవే ద డెమోన్ ఆఫ్ కలరా. సో 300 ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి మేఘాలయ. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.